అందరికీ పోలీపాడ్యమి శుభాకాంక్షలు. మరి ఈ పోలీపాడ్యమి అనేది కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి వేళ పోలీపాడ్యమిగా జరుపుకుంటాము. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారైనా చేయని వారైనా పోలీపాడ్యమి వేళ ఒత్తులు వెలిగించి నీటిలో అయితే వదలవచ్చు. చాలా అంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. అంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయకపోయినా సరే ఈ ఒక్కరోజు పూజ చేసినా చాలు కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుందట. పోలీపాడ్యమి పూజ అనేది నది వద్ద చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు నది వద్దకు వెళ్ళడం కుదరనట్లయితే ఇంటి వద్ద తులసి కోట వద్ద కూడా ఇలా ఒత్తులైతే వదలవచ్చు. తులసమ్మ ఆనవాయితీ లేనివారు కూడా పూజ ఎలా చేయాలి, మరి నీటిలో దీపాలు ఎలా వదలాలి, పూజ అనంతరం ఆ పూజా వస్తువులన్నీ ఏం చేయాలి నది వద్దైనా ఇంటి వద్దైనా అనే విషయాన్ని ప్రతి ఒక్క విషయం ద్వారా మీ అందరికీ తెలియచేస్తూ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో అందరి దగ్గర కూడా ఇలా